వెల్కమ్ టు ఎస్జీ మీడియా. నేను మీ శ్రీను. సుందరకాండ మూవీ ప్రమోషన్స్లో భాగంగా గాజువాక లంక గ్రౌండ్లో ఏర్పాటు చేసిన శ్రీ సుందర వస్త్ర మహాగణపతి 1,00,000 చీరలతో ఏర్పాటు చేసిన ఈ గణపతిని ఈరోజు నారా రోహిత్ మరియు సుందరకాండ మూవీ టీం అందరూ సందర్శించడం జరిగింది. ఈయనతో పాటు గంటా శ్రీనివాస్ వారి కుమారుడు గంటా రవితేజ కూడా సందర్శించారు. అనంతరం దీనికి సంబంధించిన పోస్టర్ కూడా లాంచ్ చేశారు. నారా రోహిత్ ఇక్కడ జరుగుతున్న ఏర్పాట్ల కోసం నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. సొంత సినిమా కదా. కంటిన్యూ కొట్టే కొంచెం మీరు బ్యాక్ రండి. మీరు కూడా కంటిన్యూ కొట్టే అందరికీ తెలిసిన విషయం, ప్రతి సంవత్సరం మన గాజువాక లంక మైదానంలో భారీ ఎత్తున గణేశోత్సవాలు చేసుకుంటాం. ఆ గణేశోత్సవాల్లో భాగంగా ఈ సంవత్సరం స్వామివారికి శ్రీ సుందర వస్త్ర మహాగణపతిగా స్వామివారి పేరు నామకరణం చేయడం జరిగింది. అలాగే ఈ యొక్క సుందర వస్త్ర మహాగణపతిని దర్శించుకోవడానికి ఈరోజు సుందరకాండ మూవీ టీం మొత్తం అంతా నారా రోహిత్ గారు అండ్ వాళ్ళ మూవీ బృందం అంతా కూడా రావడం జరిగింది. చాలా సంతోషకరంగా ఉంది. మళ్ళీ మనకి 25న స్వామివారి ఆగమనం కూడా చాలా భారీ ఎత్తున చేయబోతున్నాం. అలాగే 27వ తారీఖు ఉదయం 11:05 స్వామివారి మొదటి పూజ కూడా చేసుకొని ఉన్నారు. అలాగే ఈ ప్రతి సంవత్సరం కూడా గతంలో చూసుకుంటే మన మోహన్ బాబు గారు కానీ, రామ్ చరణ్ గారు కానీ, ఉపాసన గారు కానీ చాలా వరకు కూడా మన గాజువాక గణనాథుని దర్శించుకున్నారు. ఈసారి కూడా ఇప్పుడు నారా రోహిత్ గారు మన లాస్ట్ శ్రీ విష్ణు గారు అలా వస్తున్నారు. ఈసారి నుంచి మన గాజువాక ఖ్యాతి ప్రపంచ స్థాయికి వెళ్ళిందని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మనకి ఈ 21 రోజు పాటు కూడా చాలా మంది సినీ సెలబ్రిటీలు కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకి తగ్గ ఏర్పాట్లు, విఐపి మార్కెట్ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. నారా రోహిత్ గారు వచ్చి సందర్శించడం మన చాలా హ్యాపీగా ఉంది మా టీం అందరికీ కూడా. అందరికీ నమస్కారం. ఈరోజు గాజువాకలో మా మహాగణపతిని దర్శించుకోవడానికి నారా రోహిత్ గారు మరియు వాళ్ళ బృందం, సుందరకాండ సినిమా బృందం అంతా కూడా ఈరోజు మా వినాయకుడిని దర్శించుకోవడం మాకు చాలా గొప్ప విషయంగా ఉంది. చాలా ఆనందంగా ఉంది.